బరిలోకి రేసు గుర్రాలు. ఉమ్మడి జిల్లా నుంచి మరో నలుగురు. మిగతా చోట్ల మిత్రపక్షాల పోటీకి అవకాశం. అనకాపల్లి న్యూస్. దేవరపల్లి, చోడవరం, రాజవొమ్మంగి, తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగనున్న విషయం విదితమే. అందులో భాగంగా ఆయా పార్టీల నుంచి గెలుపు గుర్రాలను పోటీలో పెడుతున్నాయి. మొదట విడతగా తెదేపా, జనసేన కలిపి ఉమ్మడి జిల్లా నుంచి 6 అభ్యర్థులను ప్రకటించాయి. రెండో విడతగా తెదేపా మరో 4 అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. అందులో 2 గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే, మరో 2 కొత్త వారికి అవకాశం కల్పించింది. విశాఖ జిల్లా గాజువాక నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి మాజీ ఎమ్మెల్యే KSNS రాజు మరలా పోటీ చేయబోతున్నారు. మాడుగుల నుంచి పైలా ప్రసాద్, అల్లూరి జిల్లా రంపచోడవరం నుంచి మిరియాల శిరీషకి కొత్తగా అవకాశం కల్పించారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి ఇప్పటి వరకు 6 చోట్ల తెదేపా, 1 చోట జనసేన అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగతా 2 నియోజకవర్గాలు యలమంచిలి, పాడేరు నుంచి జనసేన, భాజపా తరపున పోటీలో దిగనున్నారు. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నాయి. బరిలో ఎవరున్నా ఉమ్మడి అభ్యర్థి విజయమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఆ దిశగా అనకాపల్లిలో అడుగులు పడుతున్నాయి. మిగతా చోట్ల అదే స్ఫూర్తితో పనిచేసి ఓటమి ఎరుగని కూటమిగా ఎదుగుతామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమన్వయం రాజు సొంతం. చోడవరం నియోజకవర్గం తెదేపా తరపున కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు, KSNS రాజు 4వసారి బరిలో దిగనున్నారు. ఇప్పటి వరకు 3 దఫాలు పోటీ చేసి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ అరంగేట్రం సర్పంచ్ నుంచి ప్రారంభమైంది. 2014-19లో రాజు, ధర్మశ్రీ తలపడ్డారు. ఈ పోరులో ఒకసారి రాజు, మరోసారి ధర్మశ్రీ విజయం సాధించారు. ఓటమి అనంతరం రాజు పార్టీకి క్రియాశీలకంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్, ఇతర కారణాలతో ఆయన కాస్త అలసట చెందారని రాజకీయ వర్గాల చర్చ. అయితే నియోజకవర్గంలో ఆయన పట్టును ఏమాత్రం కోల్పోలేదని స్పష్టం చేశారు. 2022లో చంద్రబాబు చోడవరం రాకతో రాజు మళ్లీ తనదైన శైలిలో కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజును ఎమ్మెల్యేగా మరోసారి నిలబెడతామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలతో, ప్రజలతో మమేకమయ్యారు రాజు.